Good evening. Welcome to News 360 My Doctor Special Live Show. This is Madhuri. Dr. Sanket Singh Rathod garu క్యాట్రాక్ట్ మరియు విట్రియో రెటినార్ సర్జరీలో స్పెషలైజేషన్ మరియు నైపుణ్యం మరియు నిబద్ధత కలిగిన వైద్యులు. వీరు ప్రతిష్టాత్మకమైన జిప్మర్ పాండిచేరి నుండి ఎంబీబీఎస్ మరియు ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ ఢిల్లీ నుండి ఎండి నేత్ర వైద్యం పొందారు. తర్వాత న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో క్యాట్రాక్ట్, రెటినా మరియు యువియా సేవల్లో తన సీనియర్ రెసిడెన్సీని పూర్తి చేశారు. డాక్టర్ సంకేత్ సింగ్ రాథోడ్ గారు సంక్లిష్టమైన డయాబెటిక్ రెటినోపతి కేసులు, వాస్కులర్ అక్లూజన్లతో సహా వివిధ రెటినా ప్యాథలాలజీలను నిర్వహించడంలో అనుభవం మరియు శిక్షణ పొందారు. వీరు డయాబెటిక్ రెటినోపతిలో ప్రత్యేకత పొందారు. కంటి శుక్లం శస్త్రచికిత్సలు, విట్రోక్టమీలు, రెటినా లేజర్లు, ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్లు మరియు రెటినా డిటాచ్మెంట్ కేసులను నిర్వహించడంలో నైపుణ్యం కలిగిన వారు. డాక్టర్ సంకేత్ సింగ్ రాథోడ్ గారు వాళ్ళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మీరు కూడా డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి మీ డౌట్స్ను క్లారిఫై చేసుకోవచ్చు. హలో డాక్టర్ గారు, వెల్కమ్ టు న్యూస్ 360 సార్. డాక్టర్ గారు, డయాబెటిక్ రెటినోపతి అని వింటూ ఉంటాం. అసలు ఈ డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటి? డయాబెటీస్ అనేది మన సిస్టమిక్ ఇల్నెస్. ఓకే, సో అది మన కంటికి, మన కిడ్నీకి, మన నరాలకి అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది. సో అది కంటికి ఎఫెక్ట్ అయినప్పుడు ఆ వెనకల్ నరాలకి ఎఫెక్ట్ అవుతుంది. ఆ డిసీజ్కి మనం డయాబెటిక్ రెటినోపతి అనేది చెప్తాం. ఓకే, సో దానిలో చాలా స్టేజెస్ ఉంటాయి. మనం బేసిక్గా అంటే 5 స్టేజెస్లో క్లాసిఫై చేస్తాం. ఒకటంటే మనం నార్మల్ రెటినాలో చిన్న చిన్న హెమరేజెస్ అనేది కనిపిస్తుంది. అది ఒక క్వాడ్రెంట్లో ఉంటే మనం దానికి మైల్డ్ చెప్తాం, 2 క్వాడ్రెంట్ 3 క్వాడ్రెంట్లో ఉంటే మోడరేట్ చెప్తాం, అన్ని 4 క్వాడ్రెంట్లో ఉంటే సివియర్ స్టేజ్ చెప్తాం. దాని తర్వాత 4th స్టేజ్లో కొత్త నరాలు అనేది వస్తుంది. దానివల్ల మన కంటిలో బ్లీడింగ్ అవుతుంది. అండ్ అప్పుడు కూడా మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే లాస్ట్ స్టేజ్లో రెటినల్ డిటాచ్మెంట్ అనేది అవుతుంది. అప్పుడు విజన్ పోయే ఛాన్సెస్ ఉంటుంది. డాక్టర్, ఈ డయాబెటిక్ రెటినోపతి రావడానికి గల రీజన్స్ ఏంటంటారు? మ్యామ్, అది మన బాడీ మెటబాలిక్ కంట్రోల్ని బట్టి బ్లడ్ వెసల్స్లో చేంజెస్ వస్తుంది. బీఇట్ హైపర్టెన్సివ్, బీఇట్ డయాబెటీస్, అన్నిటి లైఫ్ లాంగ్ డిసీజెస్ కాబట్టి మన బాడీ అడాప్ట్ అయ్యి కొన్ని చేంజెస్ తెచ్చుకుంటుంది. సో మన షుగర్, డయాబెటిక్ రెటినోపతి జస్ట్ బికాస్ ఆఫ్ డయాబెటీస్ అని కాదు. మీకు హైపర్ టెన్షన్ ఉన్న, కొలెస్ట్రాల్ ఉన్న, అవి కూడా మీ డయాబెటిక్ రెటినోపతికి ఎఫెక్ట్ చేస్తుంది. డాక్టర్ గారు, చాలా మందికి బీపీ కావచ్చు, మీరు అన్నట్టు డయాబెటీస్ కావచ్చు, అలాగే కొంతమందికి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరిలో కూడా ఈ డయాబెటిక్ రెటినోపతి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటారా? ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఒకవేళ మీకు ఓన్లీ డయాబెటీస్ కంట్రోల్లో ఉండి మిగిలినంత కంట్రోల్ లేకపోతే అప్పుడు కూడా మీ డయాబెటిక్ రెటినోపతి అనేది వర్సన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఈ ఇష్యూస్ కాకుండా ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, అలాగే ఏ ఏజ్ వారికి డయాబెటిక్ రెటినోపతి వచ్చే అవకాశం ఉందంట డాక్టర్? డయాబెటీస్ అనేది జస్ట్ ఓల్డ్ ఏజ్లో అట్లా కాదు. మనం డయాబెటీస్ అనేది యంగ్ ఏజ్ గ్రూప్లో కూడా చూస్తాం. సో చాలామందికి టైప్ 1 డయాబెటీస్, అందులో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు. సో వాళ్ళకి చిన్న వయసు నుంచే డయాబెటిక్ రెటినోపతి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ బ్లైండ్నెస్. సో అందుకే ఒకవేళ యంగర్ జనరేషన్లో 20-30 ఏజ్ గ్రూప్లో డయాబెటీస్ వస్తుంటే రెగ్యులర్ చెకప్ ఇంకా తొందర చేయాలి. ఎవ్రీ 6 మంత్స్ కానీ ఎవ్రీ 3 మంత్స్ కానీ చెకప్ చేయించుకుంటూ ఉండండి. అదే టైప్ 2 డయాబెటీస్ 50+ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో అట్లా వస్తే అప్పుడు డయాబెటిక్ రెటినోపతి రిస్క్ తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ అప్పుడు కూడా మీరు ఇయర్లీ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. డాక్టర్ గారు, ఈ డయాబెటిక్ రెటినోపతిలో మీరు ఇందాకన్నారు స్టేజెస్ ఉన్నాయని, అంటే ఎన్ని స్టేజెస్ ఉంటాయి, అలాగే ఏ స్టేజ్లో సిమ్టమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటారు? సో బేసిక్గా మనం 5 స్టేజెస్లో క్లాసిఫై చేయవచ్చు. అందులో మీకు 1st, 2nd, 3rd స్టేజ్, అది మైల్డ్, మోడరేట్, సివియర్ స్టేజ్లో పేషెంట్కి యూజువలీ సిమ్టమ్స్ తెలియకపోవచ్చు. వాళ్ళకి ఓన్లీ రెటినాలో ఏమైనా వాపు వస్తేనే పేషెంట్కి తెలుస్తుంది. అందుకే స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఏమైనా ఎర్లీ స్టేజెస్లో ఉంటే మేము డిటెక్ట్ చేసి వాళ్ళకి షుగర్ ఇంకా మంచిగా కంట్రోల్ చేయించుకోమని చెప్పొచ్చు. ఓకే డాక్టర్ గారు, మెయిన్గా అటు డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండే పీపుల్లో ఈ డయాబెటిక్ రెటినోపతికి సంబంధించి ఇనిషియల్గా వారు ఎటువంటి సిమ్టమ్స్ కావచ్చు, స్టేజెస్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు? సో మనకు మెయిన్ అంటే బ్లరింగ్ ఆఫ్ విజన్ అనేది మోస్ట్ కామన్ కంప్లైంట్తో వస్తుంది మ్యామ్. పేషెంట్ ఏమైనా వర్డ్స్ చదువుతుంటే అది స్ట్రైట్గా కాకుండా కొంచెం వంకర్గా కనిపించడం, సెంటర్లో మబ్బుగా ఉండి పక్క చోటలో మంచిగా క్లియర్గా కనిపించడం, అలాంటిది ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్. అదే పేషెంట్లో కన్నులో బ్లీడింగ్తో వస్తే అది లాస్ట్ స్టేజ్, 4th స్టేజ్ లాగా ఉంటే అప్పుడు సడన్ విజన్ లాస్ ఉంటుంది. ఒకే రోజులో పొద్దున ఏమైనా బరువు సామాన్ ఎత్తిన, వంగిన, దగ్గిన సడన్గా బ్లీడింగ్ అవుతుంది. సో అప్పుడు దే కమ్ విత్ సడన్ పెయిన్లెస్ విజన్ లాస్.
డాక్టర్ గారు డయాబెటిక్ రెటినోపతికి సంబంధించి మెడికల్గా ఎలా డయాగ్నోస్ చేస్తారు? మ్యామ్ అది వీ డూ ఇట్ యూజింగ్ ఒక ఇండైరెక్ట్ ఆఫ్థల్మోస్కోప్ అని మా ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. సో ఫస్ట్ మేము పేషెంట్ వచ్చేటప్పుడు వాళ్ళకి అది ప్యూపిల్కి పెద్ద చేయడానికి డ్రాప్స్ వేసి డీటెయిల్గా ఎగ్జామినేషన్ చేస్తాం. సో అందులో మనకి ఏ స్టేజ్లో ఉంది అండ్ దానికి ఇంకా ఏమైనా ఇన్వెస్టిగేషన్ కావాలంటే దానిలో డిసైడ్ చేయొచ్చు. డాక్టర్ గారు మీ ప్రాక్టీస్లో డయాబెటిక్ రెటినోపతికి సంబంధించి ఎన్నో క్లిష్టమైన కేసెస్ చూసుంటారు. Yes. అందులో ఫ్యూ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేస్తారు. ఓకే, సో రీసెంట్గానే నేను ఒక 20-year-old type 1 డయాబెటిక్ అబ్బాయికి చూసినాను. హీ వాజ్ ఫ్రమ్ ఖమ్మం. సో అన్కంట్రోల్ డయాబెటీస్, ఎప్పుడు షుగర్ రెగ్యులర్గా చెకప్ చేయించుకోలే అండ్ నేను ర్యాండమ్ షుగర్ చెక్ చేస్తే 400+ ఉండే. ఓకే, అండ్ హీ కేమ్ విత్ సడన్ విజన్ లాస్ ఇన్ బోత్ ది ఐస్. ఓకే, సో అంత నెగ్లెక్ట్ చేయకూడదు బికాజ్ హీ హ్యాడ్ టు అండర్గో సర్జరీ ఇన్ బోత్ ది ఐస్. ఓకే, సో అలా కూడా కేసెస్ మేము చూస్తాం. అండ్ ఓల్డ్ ఏజ్లో కూడా మీకు రెటినల్ డిటాచ్మెంట్ అంటే పూర్తిగా కన్ను పోయే స్టేజ్ వరకు ప్లీజ్ డోంట్ డిలే. సో ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే అట్లీస్ట్ మినిమం 6 months లేకపోతే ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా రెటినా డాక్టర్ దగ్గర పోయి మీ ఐస్ చెకప్ చేయించుకోండి ప్లీజ్. అండ్ డాక్టర్ గారు మీరు చెప్తున్నారంటే డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరు, ఈవెన్ ప్రతి ఒక్కరు స్మాల్ ఏజ్లో కూడా కొంతమందికి ఉంటుంది, అందరూ కూడా ఎవ్రీ 6 monthsకి ఐస్కి సంబంధించి టెస్ట్ అయితే కంపల్సరీ చేయించుకోవాలంటారా? దట్ ఈస్ వాట్ ఈస్ ఐడియల్లీ అడ్వైజ్. అదే మేము కోరుకుంటాం యాజ్ అ డాక్టర్స్ కి ఎవ్రీ డయాబెటిక్ పేషెంట్స్ ఎవ్రీ 6 monthsలో ఇఫ్ నాట్ 6 months ఇయర్లీ వన్స్ అయినా వచ్చి రెటినా చెకప్ చేయించుకోవాలి. ఒకవేళ వాళ్ళకి డయాబెటీస్కి చేంజెస్ ఏం లేదంటే వీ కెన్ ఫాలో అప్ ఇయర్లీ వన్స్. అదే మైల్డ్ మోడరేట్ ఉంటే మనం ఎవ్రీ 6 months. అదే సివియర్ స్టేజ్లో ఒకవేళ వెళ్తే ఎవ్రీ 3 months ఖచ్చితంగా ఫాలో అప్ నెసెసరీ ఉంటుంది. డాక్టర్, ఈ డయాబెటిక్ రెటినోపతి అనేది 2 కళ్ళకు సంబంధించి ఒకేసారి ఈ ఇష్యూ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఒకసారి ఒక కన్నుకి మరొకసారి మరో కన్నుకు వచ్చే అవకాశం ఉందా? యా, సో నార్మల్లీ 2 కన్నులో ఒకే స్టేజ్లో ఉంటుంది. కానీ ఒకవేళ పేషెంట్కి వేరే ప్రాబ్లం లైక్ హార్ట్ ఇష్యూస్ కానీ కొలెస్ట్రాల్ అట్లా ఉంటే ఒక కన్నుకి కొంచెం ఎక్కువ స్టేజ్లో ఉండొచ్చు, ఇంకొక కన్నులో తక్కువ స్టేజ్లో ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు 2 కన్ను ఒకేలాగా ఇన్వాల్వ్ అవుతుంది. డాక్టర్ గారు, డయాబెటిక్ రెటినోపతి కాంప్లికేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే? కాంప్లికేషన్స్లో మ్యామ్ ఫస్ట్ థింగ్ ఈజ్ కి రెటినాలో మనకు స్వెల్లింగ్ ఉంటుంది, దానికి వాప్ అని అంటాము. సో ఆ స్వెల్లింగ్కి మేము ఒక టెస్ట్ స్కాన్ చేస్తాం, దానికి OCT స్కాన్ అని అంటాము. అండ్ ఐ థింక్ దే కెన్ షో యూ ద ఇమేజెస్. యా డాక్టర్ గారు, డిస్కస్ చేసే ముందు ఒక కాలర్తో మాట్లాడదాం. కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి స్వీటీ గారు. నమస్తే ప్రీతి గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. స్వీటీ గారు. ఓకే మ్యామ్. హలో సార్. హలో మ్యామ్. సార్, నాకు ఇట్లా సిస్టమ్స్ ఎక్కువ చూడడం వల్ల కళ్ళు రెడ్డిష్ అయ్యి కొంచెం మంటలు వస్తున్నాయి. కొంచెం గట్టిగా మాట్లాడరా స్వీటీ గారు. సార్, సిస్టమ్ ఎక్కువ చూడడం మరొకసారి వల్ల మీ కళ్ళు problem. రెడ్డిష్ అవుతున్నా మ్యామ్. కళ్ళు రెడ్డిష్గా అవుతున్నాయట డాక్టర్ గారు. ఓకే మ్యామ్, అంటే హలో. చెప్పండి సార్. యా, అంటే మీరు ఏం చూస్తున్నప్పుడు, ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు రెడ్గా అవుతున్నాయని డాక్టర్ గారు అడుగుతున్నారు, ఏం చెప్పండి అది సిస్టమ్. డాక్టర్ గారు? సిస్టమ్ ముందు మ్యామ్ అది రెడ్నెస్ మీకు ఆన్ అండ్ ఆఫ్ ఉంటుందా, ఎప్పుడు అట్లనే ఉంటుంది మ్యామ్? అంటే ఎప్పుడు ఉంటుందా ఆర్ అప్పుడప్పుడు వస్తుందా రెడ్నెస్? అప్పుడప్పుడు వస్తుంది, మంటలు అయితే రోజు వస్తుంది. ఓకే, అండ్ ఇరిటేషన్, వాటరింగ్ అట్లా కూడా ఉంటుందా మ్యామ్ రెడ్నెస్తో పాటు? అప్పుడప్పుడు. ఓకే, అండ్ మీరు స్క్రీన్ టైం అట్లా ఎట్లా ఉంటుంది మ్యామ్? కంప్యూటర్స్లో అట్లా ఎక్కువ వర్క్ చేస్తారా? 8 hours అట్లా. యా, సో దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ డ్రైనెస్ అట్లా ఉండొచ్చు మ్యామ్, అది రెడ్నెస్ ఇరిటేషన్ అనేది. ఓకే, యా, సో దానికి మేము అది లూబ్రికెన్స్ అనేది అది వాడతాం మ్యామ్. మీరు డైలీ ఒక 2 to 3 drops అట్లా లూబ్రికెన్స్ వాడుకుంటూ, అండ్ స్క్రీన్ టైంలో మీరు ఎవ్రీ ½ an hourలో ఒక 20 seconds బ్రేక్ తీసుకొని కొంచెం దూరం వేస్తూ అట్లా చూస్తే అది మీ ఐ మసిల్స్కి కూడా రిలాక్సేషన్ లాగా ఉంటుంది. ఓకే సార్. డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్తున్నారు డయాబెటిక్ రెటినోపతి కేసెస్కి సంబంధించి ఇమేజెస్ గురించి మాట్లాడుతున్నారు, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. యా, సో ఒకసారి క్యాన్ యూ గో టు సెక్షన్ 2 ఇమేజెస్? సెక్షన్ 2 ఇమేజెస్ ప్లీజ్. యా, సో ఇది మన OCT స్కాన్ అనేది మ్యామ్. సో ఇది నార్మల్ మన కాన్కేవ్ షేప్లో ఉండాలి. సో అది మన రెటినాలో వాపు ఉండదు. ఇట్లా ఉంటే ఇది రెటినాలో వాపు ఉండేది సంకేత్. ఓకే, సో రెటినాలో వాపు ఉన్నప్పుడే పేషెంట్కి ఫస్ట్ తెలుస్తుందికి వాళ్ళకి విజన్లో బ్లరింగ్ ఉంది. సో
రెటినాలో వాపు ఉంటే మేము ఇప్పుడు కంటుకు ఇంజెక్షన్స్ ఇస్తాము, దానికి ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్ అనేది చెప్తాం అనమాట. ఓకే, అండ్ ఒకవేళ నెక్స్ట్ స్టేజ్ సెక్షన్ 1, ఇది లేజర్ ట్రీట్మెంట్ మ్యామ్. సో లేజర్లో మీకు కండులో కొత్త నరాలు వచ్చే స్టేజ్లో మనం రెటినాకి లేజర్ చేస్తాం. ఆ లేజర్ అనేది మనం 3 సిట్టింగ్స్లో చేస్తాం, వారం కానీ 2 వారంలో ఒక సిట్టింగ్, అట్లా 3 సిట్టింగ్స్లో చేస్తాం. ఆ లేజర్ అనేది మీ రెటినాలో కొత్త నరాలని కాల్చేయడానికి అట్లా చేస్తాం, సో దట్ ఫ్యూచర్లో మీకు దానివల్ల బ్లీడింగ్ అవ్వద్దు. అండ్ ఒకవేళ మీ రెటినా డిటాచ్మెంట్ అని అయితే లాస్ట్ స్టేజ్లో అప్పుడు మేము రెటినా సర్జరీస్ అనేది చేస్తాం. ఓకే డాక్టర్ గారు, మీరు చెప్తున్నారు ఇప్పుడు ఆ ఇమేజెస్ చూస్తే రెటినా లేజర్ ట్రీట్మెంట్ అనేది ఏ స్టేజ్లో పేషెంట్కి ఇస్తారు? రెటినా కెన్ వి గో టు సెక్షన్ 1? సెక్షన్ 1 ఇమేజెస్ ప్లీజ్. సెక్షన్ 1 ఇమేజెస్ ప్లీజ్. సో అందులో బేసికలీ 4th స్టేజ్ మ్యామ్. అందులో మీకు రెటినాలో కొత్త నరాలు అనేది వస్తుంది. సో కొత్త నరాలు చాలా సన్నగా ఉంటాయి. మన ఐ ఇట్ సెల్ఫ్ ఇస్ 2.4 సెంటీమీటర్స్. సో అందులో మీరు కొత్త నరాలు అనేది ఇంకా ఎంత చిన్న ఉందో అది అనుకోవచ్చు. ఇది ఈ స్టేజ్లో వీ డూ లేజర్. ఓకే డాక్టర్ గారు, మీరు చెప్తున్నారంటే బ్లరీ విజన్ ఈజ్ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతి అని. అంటే కొంతమందికి, చాలా మందికి కూడా ఈ బ్లరీ విజన్ అనేది డిఫరెంట్ ఇష్యూస్ వల్ల వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రతి బ్లరీ విజన్ని మనం ఈ విధంగా డయాబెటిక్ రెటినోపతి అనుకోలేము. అంటే బ్లరీ విజన్కి సంబంధించి పర్టికులర్గా దీనికి సంబంధించి ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? బ్లరింగ్ ఆఫ్ విజన్ అనేది అది సెంట్రల్ విజన్లో బ్లరింగ్ ఎక్కువ ఉంటుంది మ్యామ్. సెంట్రల్ విజన్ అంటే మీకు ఏదో మీరు ఒక వర్డ్ చూస్తున్నారు, మీకు సెంటర్లో క్లియర్ కనిపించదు, కానీ ఐదర్ సైడ్ ఆఫ్ ఇట్ యూ క్యాన్ సీ క్లియర్లీ. అప్పుడు మీకు రెటినాలో వాపు ఉండేది అనేది అట్లా అనుకోవచ్చు మనం. డాక్టర్ గారు, డయాబెటిక్ రెటినోపతికి సంబంధించిన ట్రీట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఫస్ట్ మనం ఏమంటే రెటినాలో లైక్ ఐ సెడ్ 4th స్టేజ్లో ఎప్పుడు కొత్త నరాలు అనేది వస్తుంది, అప్పుడు మనం లేజర్ అనేది చేస్తాం. సో ఈ లేజర్ అనేది ఆపరేషన్ కాదు, ఇది మేము ఓపీడీ బేస్డ్ ప్రొసీజర్ లాగా చేస్తాము. అండ్ అది 3 సిట్టింగ్స్లో చేస్తాం, వీక్లీ ఒక సిట్టింగ్ అనేది చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ కొత్త నరాలు ఫామ్ అయ్యేది అవి చిన్న అయిపోతుంది, అండ్ దానివల్ల బ్లీడింగ్ అవ్వదు. ఒకవేళ మన కన్నులో బ్లీడింగ్ అయింది ఆర్ రెటినా డిటాచ్మెంట్ అయింది అనుకోండి, అప్పుడు మనం రెటినాకి సర్జరీ చేస్తాం. ఆ రెటినా సర్జరీ మీకు గంటన్నర సేపు అట్లా ఉంటుంది. అండ్ దానిలో మేము లేజర్ చేసి గ్యాస్ కానీ ఆయిల్ అట్లా పెడతాం. అండ్ ఒకవేళ మీ రెటినాలో వాపు అట్లా ఉంటే అప్పుడు మేము కంటికి ఇంజెక్షన్స్ ఇస్తాం, దానికి ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్స్ అని చెప్తాం. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి కావేరి గారు. నమస్తే కావేరి గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. హలో మ్యామ్. సిస్టమ్ ముందు ఎక్కువసేపు కూర్చుంటే కళ్ళు కనిపించడం, కళ్ళల్లో మంటలు రావడం వస్తున్నాయండి. ఆఫీస్ టైమింగ్స్ లో అంటే ఇంకా దాన్ని మనం అవాయిడ్ చేయలేం కదా, సో దానికి ఏమైనా సొల్యూషన్ చెప్తారా? ఓకే. సో మ్యామ్, అదే ఈ మధ్య డ్రై ఐస్ అనేది చాలా కామన్ అవుతుంది, అండ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ కి మన స్క్రీన్ టైం ఎక్కువ ఉండేసరికి అండ్ ఏసీ ఎన్వైరన్మెంట్లో ఎక్కువ ఉండేసరికి సో మనం వర్క్ అయితే అవాయిడ్ చేయలేం. సో వాట్ యూ కెన్ డూ ఇస్ కి ఒక లూబ్రికెంట్ డ్రాప్స్ మీ దగ్గర పెట్టుకోవచ్చు మీరు. అది ఫ్రీక్వెంట్లీ డైలీ 2 times 3 times అట్లా యూజ్ చేస్తూ ఫ్రీక్వెంట్ బ్లింకింగ్ చేయండి. అండ్ కంప్యూటర్స్కి ఒక పర్టికులర్ డిస్టెన్స్లో పెట్టి ఎవ్రీ హాఫ్ అన్ అవర్లో ఒక 2 minutes అట్లా బ్రేక్ తీసుకొని యూ కెన్ కంటిన్యూ యువర్ వర్క్. రైట్. ప్రముఖ రెటినా సర్జన్ డాక్టర్ సంకేత్ సింగ్ రాథోడ్ గారు క్యాట్రాక్ట్ మరియు విట్రియో రెటినా సర్జరీలో స్పెషలైజేషన్ కలిగిన నైపుణ్యం మరియు నిబద్ధత కలిగిన వైద్యులు. వీరు ప్రతిష్టాత్మకమైన జిప్మర్ పాండిచేరి నుండి MBBS మరియు ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ ఢిల్లీ నుండి MD నేత్ర వైద్యం అయితే పొందారు. తర్వాత న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో క్యాట్రాక్ట్ మరియు రెటినా మరియు యువియా సేవల్లో తన సీనియర్ రెసిడెన్సీని పూర్తి చేశారు. డాక్టర్ సంకేత్ సింగ్ రాథోడ్ గారు సంక్లిష్టమైన డయాబెటిక్ రెటినోపతి కేసులో వాస్కులర్ అక్లూజన్తో సహా వివిధ రెటినా ప్యాథాలజీలను నిర్వహించడంలో అనుభవం మరియు శిక్షణ పొందారు. డాక్టర్ గారిని పర్సనల్ గా కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పక్కన స్క్రోల్ అవుతున్న అటు పర్సనల్ నెంబర్స్ కి సంబంధించి డాక్టర్ గారి హాస్పిటల్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకొని వారిని నేరుగా సంప్రదించవచ్చు. ఇప్పుడు డాక్టర్ గారితో మీరు లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మీ డౌట్స్ గురించి క్లారిఫై చేసుకోవచ్చు. డాక్టర్ గారు, మరో కాలర్తో మాట్లాడతాం. హైదరాబాద్ నుంచి వరుణ్ గారు. నమస్తే వరుణ్ గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో డాక్టర్. హలో సార్. నాకు ఏజ్ 22. నాకు 22 ఏజ్లోనే సైజ్ కాస్త ఎక్కువ వచ్చింది. ఓకే. లైక్ చాలా మంది మెడిసిన్స్ సజెస్ట్ చేశారు, కానీ
వితౌట్ మెడిసిన్ డైట్ వల్ల ఏమైనా సైట్ తగ్గే అవకాశం ఉందంటారా మాకు? ఫర్ సైట్ ఆర్ డయాబెటీస్? వితౌట్ మెడిసిన్ సైట్ అని చెప్తున్నారు సార్. నో, సైట్ అనేది అది మీకు 18 to 20 years ఆఫ్ ఏజ్ వరకు అది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది సార్. దట్ ఈస్ బికాజ్ మనం వయసుతో పాటు మన బాడీ కూడా గ్రో అవుతుంది కదా, సో ఐబాల్ కూడా గ్రో అవుతుంది సైజ్లో. ఒక 1 millimeter కూడా సైజ్లో గ్రో అయితే ఆ పవర్ అనేది -2 వరకు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అది డైట్ వల్ల కంట్రోల్ అవ్వదు. సో అది ఏజ్ రిలేటెడ్ ఉంది కాబట్టి యాజ్ యువర్ బాడీ గ్రోస్ యువర్ ఐ పవర్ ఆల్సో చేంజెస్. అందుకే ఇప్పుడు లేసిక్ అవన్నీ సర్జరీస్ మనం 18 తర్వాతనే చేస్తాం, 18 years దాటిన తర్వాత, వన్స్ యువర్ పవర్ ఈజ్ స్టేబుల్. డాక్టర్ గారు, ఈ డయాబెటిక్ రెటినోపతికి సంబంధించి చాలా మందికి డౌట్ ఉంటుంది. అంటే ఇనిషియల్ స్టేజ్లో వస్తే ఇది క్యూర్ అవుతుంది, లేకపోతే క్రిటికల్ స్టేజ్లో ఉంటే కంప్లీట్గా బ్లైండ్ వచ్చే అవకాశం ఉందని, ఈ డౌట్కి సంబంధించి మీరు ఏం చెప్తారు? సో మనం డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ మీద ఎందుకు అంత ఎంఫసైజ్ చేస్తున్నామంటే, ఇనీషియల్ స్టేజెస్లో మీరు ఒకవేళ డిటెక్ట్ అయితే మేము మీకు గైడ్ చేయవచ్చు కి ఇప్పుడు ఇంకా మీరు మంచిగా కంట్రోల్ చేయాలి అట్లా అనేది. చాలామంది సెంట్రల్ నరాల్లో వాపు లేకపోతే విజన్ బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు డైరెక్ట్గా 4th స్టేజ్లో మా దగ్గర వచ్చి ప్రజెంట్ చేస్తారు సడన్ బ్లీడింగ్తో. సో అలా స్టేజ్లో వెళ్తే అప్పుడు సర్జరీ అవసరం పడుతుంది. సో ఒకవేళ మీరు రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటే ఆ సర్జరీ అనేది మనం అవాయిడ్ చేయవచ్చు. డాక్టర్ గారు, విన్విషన్ ఐ హాస్పిటల్ స్పెషలైజేషన్స్ గురించి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మా విన్విషన్లో వచ్చేసరికి మీకు ప్రతి ఒక్క ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. ఫస్ట్ ఐ టాక్ అబౌట్ ద లేజర్స్. సో మా దగ్గర అది Nd:YAG లేజర్ ఉంది, అండ్ that we provide. Second thing is anti-VEGF injections. There are different type of anti-VEGF injections which are available at Vinvision Eye Hospital, and also all latest technology of retinal surgeries are available in Vinvision Eye Hospital. డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్పారు స్టార్టింగ్లో, అంటే 20 year ఏజ్ పీపుల్లో కూడా డయాబెటీస్ చూస్తున్నాం, డయాబెటిక్ రెటినోపతి చూస్తున్నాం అని. అంటే 20 years లోపల వచ్చిన వాళ్ళకి డయాబెటిక్ రెటినోపతి ఇష్యూస్ అందరికీ వచ్చే అవకాశం ఉందా? డయాబెటీస్ ఉంటే ఇన్కేస్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ట్రీట్మెంట్ మొత్తం డయాబెటిక్ రెటినోపతికి ఇస్ డయాబెటిక్ కంట్రోల్. ఓకే, సో మీరు ఎంత మంచిగా కంట్రోల్లో ఉంచుకుంటే అంత లేట్గా మీరు డయాబెటిక్ రెటినోపతికి రావచ్చు. ఒకవేళ మీరు డయాబెటీస్ కంట్రోల్లోనే లేదు, లైక్ ఐ గేవ్ ద ఎగ్జాంపుల్ కదా, ఆ బాబుది 400 ఉండే, సో హీ గాట్ ఇట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 itself. సో మీరు ఎంత మంచిగా కంట్రోల్ చేసుకుంటారో అంత డిలేగా మీకు డయాబెటిక్ రెటినోపతి వస్తుంది. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్తో మాట్లాడదాం. ఖమ్మం నుంచి కిషోర్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే కిషోర్ గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే. హలో సార్. హలో హలో సార్. సార్ నమస్తే. నేను మ్యాక్సిమం ఈ క్యాటరాక్ట్ సర్జరీ కెట్రాక్ట్ సర్జరీ అయిందని మ్యాక్సివిషన్ ఐ హాస్పిటల్. ఎస్ సార్. హలో ఎస్ సార్, చెప్పండి సార్, కొంచెం గట్టిగా. నాకు క్యాటరాక్ట్ సర్జరీ ఓకే కిషోర్ గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. సార్ నాకు క్యాటరాక్ట్ సర్జరీ 2 years బ్యాక్. ఓకే. కిషోర్ గారు, టీవీ చూడడం మానేసి టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి. త్వరగా అడగండి మీ డౌట్ ఏంటో. డిమ్ అవుతుందని చెప్తున్నట్టున్నారు సార్. యా, చెప్పండి డౌట్. డాక్టర్ గారు, ఆ సర్జరీ చేయించుకున్న లుక్స్ లైక్ డిమ్ అవుతున్నాయి, ఏసీ అదితో విల్ గెట్ టు నో ఓన్లీ ఆన్ ఇవాల్యుయేషన్. ఓకే సార్. అంటే కెటరాక్ట్ సర్జరీస్ చేయించుకుంటే ఫ్యూ ఇయర్స్ తర్వాత ఏమైనా మళ్ళీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే వాళ్ళు ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఉందంటారు? మీరు డయాబెటిక్ పేషెంట్స్లో అడుగుతున్నారు, ఇన్ జనరల్ అడుగుతున్నారు? ఇన్ జనరల్ కెటరాక్ట్ సర్జరీకి సంబంధించి. క్యాటరాక్ట్ సర్జరీ అయిన తర్వాత మనకు లెన్స్ వెనకాల మళ్ళీ అది పొర వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అది కూడా మనం లేజర్తో తీయొచ్చు. సో దట్ ఈస్ నాట్ బిగ్ ప్రాబ్లమ్. అపార్ట్ ఫ్రమ్ దట్, క్యాటరాక్ట్ తర్వాత మన రెటినాలో స్వెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది, అది కొన్ని కాంప్లికేటెడ్ క్యాటరాక్ట్ సర్జరీస్లో. అండ్ ఒకవేళ పేషెంట్కి డయాబెటిక్ రెటినోపతి ముందే ఉండి క్యాటరాక్ట్ అప్పుడు, సో అది డయాబెటిక్ రెటినోపతి ఇంక్రీజ్ అయ్యే ఆర్ కొంచెం తొందరగా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే క్యాటరాక్ట్ చేసే ప్రతి పేషెంట్కి రెటినా ఇవాల్యుయేషన్ మ్యాండేటరీ ఉంటుంది.
డాక్టర్ గారు, డయాబెటీస్ వచ్చిన పీపుల్లో కెటరాక్ట్కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందంటారు? డయాబెటిక్ పేషెంట్స్లో క్యాట్రాక్ట్ అనేది కొంచెం ఎర్లీ ఏజ్లో వస్తుంది. అండ్ అది క్యాట్రాక్ట్ కూడా కొంచెం స్టిక్కీ నేచర్లో ఉంటుంది. అంటే సర్జరీ అప్పుడు కొంచెం డిఫికల్ట్ ఉంటుంది నేచర్ కంపేర్ టు నార్మల్ కేసెస్. అంటే డయాబెటీస్ వచ్చిన ప్రతి పర్సన్లో కూడా ఈ ఇష్యూ వచ్చే అవకాశం ఉందంటారా డాక్టర్ గారు? డిపెండ్స్ అగైన్, నాట్ ఓన్లీ డయాబెటీస్ బట్ అగైన్ పేషెంట్కి హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ ఉందా, మళ్ళీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉందా, ఆర్ షుగర్ లెవెల్స్ ఎట్లా కంట్రోల్లో ఉంది. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తుంది మ్యామ్. నాట్ జస్ట్ బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ విల్ అల్టిమేట్లీ డెవలప్ డయాబెటిక్ రెటినోపతి ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ లైఫ్. ఓకే డాక్టర్ గారు, కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. కిషోర్ గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. యా, హలో సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే, నేను మాట్లాడుతాను సార్. సార్ హలో, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. ఖమ్మం, చెప్పండి సార్. సార్, నేను 2 years బ్యాక్ సర్జరీ ప్రతాప్ సీనియర్ డాక్టర్. ఓకే. అయితే ఇది జిమ్ వస్తుంది సార్. అయితే లెఫ్ట్ రైట్ చేసుకున్నా, లెఫ్ట్ కూడా జిమ్ ఉంటుంది సార్. దీని వల్ల చేసుకోవాలి ప్రవేశించారు. దీనివల్ల దీనికి ఏమైనా ఎఫెక్ట్ ఫస్ట్ వేసుకుని ఫస్ట్ ఎంతకాలం క్లియర్ ఉంటారు. ఓకే. ఆ తర్వాత ఏమిటంటే ఇప్పుడు 2 months కనిపించడం పోవడం, దగ్గర టెస్ట్ తిరిగేటప్పుడు అర్థం కాకపోవడం. నాట్ ఏబుల్ టు హియర్. అంటే విజిబిలిటీలో కొంచెం చేంజెస్ వచ్చాయి కొంతకాలం అయ్యాక. ఒక ఐ ఆపరేట్ అయింది, ఇంకొక ఐ అవ్వలేదు. దట్ ఈస్ వాట్ యూఆర్ సేయింగ్ సార్? అవును, 2 అయింది సార్. సార్ 2 ఐస్కి మీకు క్యాటరాక్ట్ ఆపరేషన్ అయింది అంటున్నారా? సార్. ఓకే. అండ్ ఇప్పుడు మళ్ళీ మీకు బ్లర్గా ఉంది. అవును. మీకు డయాబెటీస్ ఉందా సార్? ఎక్కడ మేజర్ డోర్ ఉంటుంది కదా, దగ్గర కిషోర్ గారు, మీకు డయాబెటీస్ ఉందా అని డాక్టర్ గారు అడుగుతున్నారు, చెప్పండి. మీకు డయాబెటీస్ ఉందా అంటే కిషోర్ గారు? అట్లా ఏదైతే చేస్తుందో అది కూడా డిమ్. ఓకే, మీరు మరొకసారి అయితే కాల్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు మీ వాయిస్ అయితే కొంచెం ఆడిబుల్, సరిగ్గా క్లియర్గా అయితే రావట్లేదు. థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం, ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం పర్ ఇయర్ మన ఇండియాలో 1 crore పీపుల్ డయాబెటీస్ బారిన పడుతున్నారు. వీరందరూ కూడా ఈ డయాబెటిక్ రెటినోపతి రిస్క్లో ఉన్నారంటారా? వీరందరికీ మీరు ఏం చెప్తారు? యా, అందరికీ రిస్క్ ఉంటుంది డయాబెటిక్ రెటినోపతి రావడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ మీకు ఎప్పటి వరకు రెటినా చెకప్ ఎప్పుడు అవ్వాలి అంటే ప్లీజ్ గో టు యువర్ నియరెస్ట్ రెటినా డాక్టర్ అండ్ ఒకసారి రెటినా చెకప్ చేయించుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఇస్, మీ డయాబెటీస్ని మంచిగా కంట్రోల్లో ఉంచండి. అండ్ అది 3 monthly టెస్ట్ విచ్ వీ కాల్ ఇట్ HbA1c, దానికి మీరు 6.5 ఆ రేంజ్లో ఉంచండి. డాక్టర్ గారు, డయాబెటిక్ రెటినోపతిని అవాయిడ్ చేయొచ్చు అంటారా? విత్ స్ట్రిక్ట్ డయాబెటీస్ కంట్రోల్ మనం ప్రొలాంగ్ చేయవచ్చు. ఓకే, కంప్లీట్గా ప్రివెంట్ చేయలేం, బట్ మీరు ఎంత మంచిగా కంట్రోల్లో ఉంచుతారో అంత డిలే చేయవచ్చు. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, గోదావరి కన్ను నుంచి లక్ష్మణ్ గారు, వారితో మాట్లాడదాం. నమస్తే లక్ష్మణ్ గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్. చెప్పండి లక్ష్మణ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి సార్, చెప్పండి. మీ డౌట్ ఏంటో త్వరగా చెప్పండి లక్ష్మణ్ గారు. చెప్తున్నా మేడం, చెప్తున్నా. నా యొక్క కంటికి రోజు వాటర్ లేక వస్తుంది, దురదొస్తుంది, కన్ను కొద్దిగా ఉబ్బింది మేడం. ఓకే. అందులో ఏంటంటే నాకు 54 ఏజ్, కాకపోతే ఏంటంటే నాకు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందో అర్థమైతలేదు. బాగా వాటర్ వస్తుంది కంటికి. సార్, అది ఒకసారి మేము ఎగ్జామినేషన్ చేస్తేనే తెలుసుకోవచ్చు కారణం ఏంటనేది. ఓకేనా? సో మీరు నియరెస్ట్ హాస్పిటల్ ఒకసారి వెళ్ళి ఒకసారి ఎగ్జామినేషన్ చేయించుకోండి. ఓకే సార్. ఓకే. డాక్టర్ గారు, విన్ విజన్ ఐ హాస్పిటల్ స్పెషలైజేషన్ గురించి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మా విన్ విజన్ ఐ హాస్పిటల్లో ప్రతి స్పెషాలిటీ ఉంది మ్యామ్. రైట్ ఫ్రమ్ పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజీ, స్క్వింట్ సర్జరీ, మెల్లకన్ను ఆపరేషన్ ఉంటుంది, మళ్ళీ గ్లోకోమా స్పెషలిస్ట్ ఉన్నారు మా దగ్గర, మళ్ళీ రిఫ్రాక్టివ్ సర్జరీ, లేసిక్, స్మైల్, క్లియర్ సర్జరీస్, PRK సర్జరీస్,
plus retina specialty. Okay, so it's an exquisite about all specialties in one center. డాక్టర్ డయాబెటిక్ రెటినోపతికి సంబంధించి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. Yeah, so almost gold standard retinal diabetic retinopathy treatment is laser treatment. అది ఎప్పటి నుంచో ఉంది అండ్ దట్ ఈస్ అ గోల్డ్ స్టాండర్డ్. ఇప్పుడు రెటినాలో వాపుకి లేటెస్ట్ అనేది యాంటీ వెజెఫ్ ఇంజెక్షన్స్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఒకటి వ్యాబిస్మో అని ఫారిసిమాబ్ అని ఇంజెక్షన్ లాంచ్ అయింది ఇండియాలో. సో అండ్ ద థర్డ్ వన్ ఈజ్ సర్జరీలో ప్రీవియస్లీ ఒక 23 గేజ్ అనేది ఇన్స్ట్రుమెంట్స్, అది కొంచెం వైడర్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటుంది. ఇప్పుడు మనకు వరకు 25 అండ్ దెన్ లేటెస్ట్ అనేది 27 గేజ్ అనేది వచ్చింది. సో అందులో మనకు కట్టింగ్ రేట్ ఫాస్ట్ ఉంటుంది, సర్జరీ రికవరీ టైం చాలా తక్కువ తీసుకుంటుంది అండ్ కాంప్లికేషన్ రేట్స్ ఆర్ ఆల్సో వెరీ లెస్. డాక్టర్, ఈ డయాబెటిక్ రెటినోపతి అనేది జెనెటిక్గా కూడా వచ్చే అవకాశం ఉందంటారా? ఫ్యామిలీలో రన్ అవుతుందంటారా? ఎస్ మ్యామ్, డెఫినెట్లీ. ఫ్యామిలీలో డయాబెటిక్ రెటినోపతి ఉంటే నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, ప్రజెంట్ జనరేషన్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మేము అది జెనెటిక్ ఫ్యాక్టర్స్ మన కంట్రోల్లో లేదు కాబట్టి మనం ప్రెడిక్ట్ చేయలేం. కానీ ఫ్యామిలీ హిస్టరీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ప్రెడిక్టర్. ఒకవేళ మీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మీకు డయాబెటీస్ వచ్చే ఎక్కువ రిస్క్ ఉంటుంది. నాట్ 100% రావచ్చు, బట్ చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది. ప్రివెంట్ చేయడానికి వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. డాక్టర్, ఫైనల్గా డయాబెటిక్ రెటినోపతికి సంబంధించి మా ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? ఓకే, నా ఒక ఫైనల్ మెసేజ్ ఏమంటే ఎవరికైనా డయాబెటీస్ ఉంటే ప్లీజ్ ఖచ్చితంగా ఐ చెకప్ చేయించుకోండి. ఆప్టోమెట్రిస్ట్ దగ్గర కాదు, ఒక రెటినా డాక్టర్ ఆర్ జనరల్ ఆఫ్థాల్మాలజిస్ట్ దగ్గర వెళ్ళి డ్రాప్స్ వేసి డైలేటెడ్ రెటినల్ ఎగ్జామినేషన్ చేయించుకోండి. అండ్ ఒకవేళ మీకు డయాబెటిక్ చేంజెస్ ఏమైనా ఎర్లీ స్టేజెస్లో ఉంటే అది మేము డిటెక్ట్ చేసి మీకు దాని గురించి ట్రీట్మెంట్ చెప్పగలుగుతాం. అదే మీరు లాస్ట్ స్టేజెస్లో వస్తే అప్పుడు సర్జరీ చేసే అవకాశం ఉంటుంది అండ్ మీ విజన్ అంతా మంచిగా రాదు. సో యా, దట్ వుడ్ బి మై మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటి, రావడానికి గల రీజన్స్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. రైట్, చూసారు కదండి. మీకు ఎటువంటి కంటి ఇష్యూస్ ఉన్నా, కంటికి సంబంధించి సర్జరీస్ చేసుకోవాలన్నా ఒకసారి విజన్ ఐ హాస్పిటల్స్ నెంబర్స్కి ఫోన్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకొని వారిని నేరుగా కన్సల్ట్ అవ్వచ్చు. ఇది వాళ్ళ మై డాక్టర్ స్పెషల్ లైఫ్ షో. కీప్ వాచింగ్ News 360.